తిమ్మాపూర్ మండలం మానేరి ఎల్ఎండి కాలనీ గ్రామీణ ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని పరుచుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. దేవస్థాన నిర్వాహకులు అర్చకవర్గం ఆధ్వర్యంలో 47వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, వేదమంత్రాల నాదం, హోమాలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఉత్సవాల దృష్ట్యా ఆలయ పరిసరాల్లో శుభ్రత, విద్యుత్ అలంకరణలు, తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తున్నారు. నిగినున్న దేవతల నిజవాసము చెంగటనల్లదివో శేషాచలము నిగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల ఆగు బ్రహ్మమయము కైవల్య పదమో వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి కైవల్య పదమో వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూపమదివో विशेषं शिष्टायां श्याम शोभा दीर्घास्माकमर्पण्डे प्रियमानस्य
విధంగా చూసుకోవాలి. కొడుకు ఎత్తు మరి సమాజంలో సమాజానికి ప్రజల మీద పూర్తిగా ప్రేమ కోల్పోతున్నందుకు ఎట్లున్నారనేది సన్నివేశంలో ఉంటుంది. అపురూప సుందరి పరమేశ్వరుని కళ్యాణం పార్వతీ ఒక్కటే విక్కుమిక్కుమని పంచన్న గిరుల కొలువుని కూర్చున్నది. పార్వతి పరమేశ్వరునికి అనేక భక్తులే ఉంటారు. బ్రహ్మ క్షత్రియ ఆ పరమాత్ముడు సర్వగా రక్షించి ఇటువంటి కళాకారులకు వీర కళాకారులకు కాస్తో కోస్తో వాళ్ళకు ఈ అవకాశాలు ఇచ్చి మాటువంటి కళాకారులను ఇంకా ప్రోత్సహిస్తున్నందుకు ఈ జగదీష్ సార్ గారికి కూడా ఎంతవేళ వారికి ముట్టిన ముత్యం పట్టిన బంగారం. మరి ఈ ఆదాయ కమిటీ వారి సిబ్బందికి ఆ కింద పనిచేసేటువంటి సిబ్బందికి కూడా ఆ పరమాత్ముడు సర్వదర్శించి ముట్టిన ముత్యం పట్టిన బంగారం ధనం ధాన్యం ధనకర్త వస్తువాహనం అచంద్ర తాడాంక వంశం నుంచి పుత్ర పవిత్రాది ఫలసిద్ధులు కోటికి పడిగెత్తి కోమల దగ్గరికి పాటికి పడిగెత్తి బంగారం అని శ్రీ రాముల వారు సాలేస్తా ఉంటే సీతమ్మ పైదోలి రఘురాముడు సాలెత్త రమ్మ పైదోలి ఏటికి ఎద్దుగలిగి పాటికి బల్లగలిగి మల్లయంత కోమలు కేసమ్మ తాటికి జలక్క మాంకాలంత ఆయుష్ కలిగి వీరయ్య దేవంత నిధానం పార్వతి దేవంత ముత్తేకరగలి పరమాత్మంత ఆయుష్ కలిగి ఉండి లక్కలేని బంగారం తక్కల్ల కావన వల్ల ఒంటి మీద నిండగలిగి కోటి దేవతలు వాచీర్వచనం ఇచ్చి కళాకారుల దీవెన వారికి కలకాలం వెలగాలి. నీ భక్తులకు ఎందుకు బిడ్డ సాలిపోయేది ఇద్దరు కొడుకున్నారు కోడాలు నువ్వు నచ్చ కోడన్నా లేడుతాడు నీ కొడుకు తల పెడతాడు. ఇంకేం బాధ బిడ్డ? పూర్వం అంటుంది నిన్ను కాడు రమ్మంటుంది నీ ముసలితనానికి బిడ్డ అంటే నీ భర్త భారం పెట్టట్టున్నది. Thank you.
ఎవరుంటారు పిండి పిండో అడవిన వెన్నెల రాసిన చూసేటోళ్ళు ఎవరుంటారు కష్టకాలం మనిషికి అయితే 10 మందికి చెప్పుకుంటే కష్టం పోతుంది డబ్బు బ్యాగ్ ఉంటే బ్యాగ్ లో దాచుకోవాలి ఆపతుంటే 10 మందికి చెప్పుకోవాలి కన్నోడు పట్టిండో కొన్నోడు పట్టిండో ఎవరింటి బిడ్డవు ఎవరింటి కోడలు నా బిడ్డ నీ ముఖం మంచిగా ఉంది అని ఆడబిడ్డలకు ఎంత సహనం ఉండాలి ఎంత ఓర్పు ఉండాలి ఎంత ఓదార్పు ఉండాలి ఎంత నిదానం ఉండాలి ఇసంటి కొంచెపు తల్లికి కొడుకును బిడ్డను ఓడిగట్టిందనుకో పిల్లగాడికి పోయినా పిల్ల ఇటు పోయినా దృష్టి పెట్టే శక్తి ఉన్నది అతి మిత్తిగా సుగడిది గండముగా కోపము సర్వ పాపము శాంతం సర్వభూషణం ఓపిక ఉంటే వరంగల్లు పట్టణాన్ని కొనుక్కోవచ్చు పైసలు లేకుండా ఇంత కొంచెం సన్న ఉంటుందా బిడ్డ ஒரு జంగమోడ నన్ను తీసుకుపోయిన ప్రాణి షాపుల దించా జంగమోడ బూడిది పిల్లలు గుడ్డ పోసులు కపాల మారతరి ఉండే ఇల్లు లేదు రాకుండా అంటావు రా పుర్రెల తింటావు బిడ్డ కట్టుకుందామంటే చిరంబరములు నాకున్నాయి వేసుకుందామంటే బంగారు ఆభరణాలు నాకుంటాయి నా సంగతి నీకేమెనకనేటి బిడ్డో నా జీవిత చరిత్ర ఎప్పుడు నువ్వు తెల్లాలి పొద్దు కుక్కలు కాదే అయినా మళ్ళా జగదీస్తారు ఇటువంటి కొంచెం దానికి నీతి వాక్యాలు చెప్పినా మనసును వచ్చి సత్యం బిడ్డ అందుకే పూర్ణంలా ఏ దేవుడు మరి నా కింద పని చేసే వాళ్ళు దాసులున్నారు దాసులు నిలుచుకుంటారా
bum bum yay swaha 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 bum bum yay swaha